గుడ్ మార్నింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ యూట్యూబ్లో @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు కనిపిస్తుంది. అందరూ కూడా మన ఛానల్ ట్రేడింగ్ హ్యామర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట మీద ప్రెస్ చేయండి అండ్ అందరికీ కూడా షేర్ చేయండి. నా వీడియోస్ వాల్యుబుల్గా మీకు అనిపిస్తే అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈరోజు 15th అక్టోబర్. ఒకసారి నిఫ్టీ 50 చార్ట్స్లోకి వెళ్దాం. నిన్న ఏం జరిగిందో చూద్దాం రండి. ఇది 15 మినిట్స్ చార్ట్ పెట్టాను, నిఫ్టీ 50. మనం మొన్న చేసిన వీడియోలో మాట్లాడుకున్న దాని ప్రకారంగా చూస్తే చూడండి ఒక్కసారి. ఈ పర్టికులర్ డాటెడ్ లైన్ ఏదైతే ఉందో ఇది ఫిబొనాకీ రిట్రేస్మెంట్. ఈ పర్టికులర్ డాటెడ్ అంటే ప్రీవియస్ హైతో వేసుకున్నాను నేను. వేసుకుంటే మీకు ఈ ట్రెండ్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇది రిజెక్ట్ అయింది. ఇక్కడ క్లోజింగ్ డే బిఫోర్ ఎస్టర్డే. నిన్నేమో గ్యాప్ అప్ వచ్చి ఓపెన్ అయింది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. ఎప్పుడైతే లో బ్రేక్ చేసిందో అది కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ ఒక లో ఫామ్ చేసింది. దాని తర్వాత ఒక చిన్న రీట్రేస్మెంట్ ట్రై చేసింది, బట్ ప్రీవియస్ హైని బ్రేక్ చేయలేకపోయింది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఒక న్యూ లో క్రియేట్ చేసింది. మళ్ళీ ఒక చిన్న కన్సాలిడేషన్ ఆర్ మైనర్ రిట్రేస్మెంట్, మళ్ళీ ఫర్దర్ ఫాల్ అనేది కంటిన్యూ అయింది. సో టాప్ టు బాటమ్ సాలిడ్గా కంటిన్యూస్గా ఫాల్ అయ్యి మళ్ళీ ఒక 50% రిట్రేస్మెంట్ అనుకోవచ్చు. 1245 నుంచి కంటిన్యూస్గా రిట్రేస్ అయ్యి మళ్ళీ 245 రేంజ్లో అలా ఒక మళ్ళీ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. మళ్ళీ ఆ రెసిస్టెన్స్ వచ్చేసి అదే ట్రెండ్ లైన్. సో మళ్ళీ ఒక చిన్న ఫాల్ వచ్చి మైనర్ ఫాల్ వచ్చి క్లోజ్ అనేది అరౌండ్ 25,120 దగ్గర లెవెల్స్లో క్లోజ్ అయింది. మనం మొన్న వీడియోలో మాట్లాడుకున్న దాని ప్రకారంగా చూస్తే ఫాల్ వస్తుందని అనుకున్నాము, అదే విధంగా ఫాల్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ ఫాల్ అని కాదు, బట్ మనం గీసుకున్న ఈ ప్యారలల్ ఛానల్లో మీరు ప్యారలల్ ఛానల్ని అబ్జర్వ్ చేయండి. ఈ ప్యారలల్ ఛానల్ పైన ఉన్నంత వరకు పాజిటివ్గా ఉంటుంది, కిందికి వస్తే మాత్రం నెగిటివ్గా వస్తుందని అనుకున్నాం ఛానల్లో మనము వీడియోలో. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ పైన ఉందో కొద్దిగా పాజిటివ్గా కనిపించింది ఒక 15 మినిట్స్ 30 మినిట్స్. ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ని రిజెక్ట్ చేసి ఈ ట్రెండ్ లైన్, ఈ ప్యారలల్ లైన్లో ఈ డాటెడ్ లైన్ ఒక ట్రెండ్ లైన్, ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే రిజెక్ట్ అయిందో సాలిడ్ ఫాల్ వచ్చింది. రిట్రేస్మెంట్ అయినప్పటికీ కూడా సేమ్ ఈక్వల్ లెవెల్స్ రిట్రేస్మెంట్ వచ్చింది, బట్ మళ్ళీ కూడా అదే ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్ట్ అయ్యి క్లోజ్ అయింది. సో ఓవరాల్గా ఒక బేరిష్ క్యాండిలే ఫామ్ అయింది. డే క్యాండిల్ చూడండి. ఓవరాల్గా ఒక బేరిష్ క్యాండిలే ఫామ్ అయింది ట్రెండ్ లైన్ అనేది. సో దీని ప్రకారంగా డే ఫార్మేషన్ క్యాండిల్ ప్రకారంగా చూస్తే మళ్ళీ బేరిష్గానే కంటిన్యూ అవ్వాలి. కానీ ప్రజెంట్ చూస్తే మాత్రం గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి మనకి. ఈరోజు 15th అక్టోబర్ ఓపెన్ చేశాను నేను. యూరోపియన్ మార్కెట్స్ మాత్రం ఒకటి స్లైట్లీ పాజిటివ్, మిగతా 2 నెగిటివ్ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 97 పాయింట్స్ పాజిటివ్గా ఉంది, ట్రేడ్ అవుతుంది. గిఫ్ట్ నిఫ్టీయే కాదు, మెజారిటీ ఆఫ్ ది గ్లోబల్ క్యూస్ అన్నీ కూడా, గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా మంచి పాజిటివ్ మూమెంటం కనిపిస్తుంది మనకి. సో మనకి గిఫ్ట్ నిఫ్టీ 99 పాయింట్స్ పాజిటివ్గా ఉంది కాబట్టి ఈరోజు మార్నింగ్ 9:06 AM-కి 15th అక్టోబర్కి ఆబ్వియస్లీ మనకు కూడా ఒక 100 పాయింట్స్, 80 to 100 పాయింట్స్ అనేది పాజిటివ్గా ఓపెన్ కానీ ఛాన్సెస్ ఉంది. మన క్లోజింగ్ వచ్చేసి 25,145 దగ్గర జరిగింది. సో అక్కడి నుంచి 100 పాయింట్స్ అంటే మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ పైననే ఓపెన్ అవుతుంది షూర్గా. సో ఈ ప్యారలల్ ఛానల్లో ఉన్న ఈ డాటెడ్ ట్రెండ్ లైన్ అబౌవ్ కనుక ఓపెన్ అయితే మళ్ళీ ఒక పాజిటివ్ మూమెంటమే కంటిన్యూ కావడానికి మనకి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ 15 మినిట్స్కి క్రూషియల్ రోల్ ఉంటుంది. ఎవరు కూడా ఫస్ట్ 15 మినిట్స్లో ట్రేడ్ చేయవద్దు.
ఫస్ట్ 15 మినిట్స్ పాజిటివ్గా ఉందా లేదా చూడండి. దాని తర్వాత సెకండ్ 15 మినిట్స్ హయ్యర్ సైడ్ బ్రేక్ చేస్తుందా లోవర్ సైడ్ బ్రేక్ చేస్తుందా చూసి ట్రేడ్ చేయండి. బేసిక్ క్యాండిల్ స్టిక్ రూల్స్ అనేది ఫాలో అవుతూ మీరు కనుక నిఫ్టీ 50లో ట్రేడ్ చేస్తే మీకు మినిమం ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే హయ్యర్ ప్రాఫిట్స్కి ఏం చేయకండి, ఎందుకంటే నిన్న మంచి సాలిడ్ రెడ్ క్యాండిల్తో క్లోజ్ అయింది. బట్ ఈరోజు అనుకోకుండా మళ్ళీ గ్లోబల్ క్యూస్ అన్ని పాజిటివ్గా టర్న్ అయ్యి పాజిటివ్గా ఓపెన్ అవుతుంది మార్కెట్. కాబట్టి అంటే నిన్నటికి ఈ రోజుకి ఆపోజిట్గా జరుగుతుంది. కాబట్టి అగ్రెసివ్గా ట్రేడింగ్ చేయకండి. బిగినర్స్ అయితే మాత్రం అరౌండ్ 2 to 3 years లోపు ఎవరైనా సరే ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ 1 hour అవాయిడ్ చేయండి ట్రేడింగ్. 10:30 తర్వాత క్యాండిల్స్టిక్ అనాలిసిస్ ప్రకారంగా ఫాలో అయ్యి మంచి ట్రేడ్ తీసుకుంటే మినిమం ప్రాఫిట్స్ అనేది చూడవచ్చు. ఇంతటితో మన నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ ముగిద్దాము. ఈరోజు క్లోజింగ్ తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను, మీ ముందు ఉంచుతాను. దాంతోపాటు ఒక మంచి క్వాలిటీ స్టాక్తో కూడా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ థ్యాంక్ యూ.